బండి మీద అమ్మే కరకరలాడుతూ రవ్వ దోస అయితే మనకు కనిపిస్తుంది కదా. ఎంతమందికి ఇష్టం కామెంట్లో చెప్పండి. దీన్ని మనం ఇంట్లోనే సింపుల్గా మైదా పిండి గోధుమ పిండి యూస్ చేయకుండా కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఎంతమందికి తెలుసు? ఒకవేళ అలా తెలిస్తే మాత్రం కామెంట్లో చెప్పండి. తెలియకపోతే మాత్రం నా వీడియో ద్వారా తెలుసుకొని మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి హ్యాపీగా పెట్టండి. బయట చాలా అమౌంట్ని మనం ఖర్చు పెడుతూ 45-55 రూపీస్ పెట్టి దోశ కొనే బదులు అదే 55 రూపీస్తో మనం ఇంట్లోనే హ్యాపీగా అందరం కూడా కలిసి తినొచ్చు. సో ఇలా బడ్జెట్లో మనం ఈజీగా రవ్వ దోశని తయారు చేసుకోవచ్చు. అక్కడక్కడ జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు తగులుతూ చక్కగా తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. దీనికి పర్ఫెక్ట్గా ఉండే చట్నీ ఏంటో కామెంట్ చేయండి, దీనికి కాంబినేషన్. అండ్ ఇక్కడ మీకు ఫుల్ వీడియో కావాలి, ఇంగ్రీడియంట్స్ కావాలి అనుకుంటే ఫుల్ వీడియో ట్యాగ్ చేస్తా, తప్పకుండా ఓపెన్ చేసి చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. దీంట్లో చిన్న చిన్న టిప్స్ కనుక మీకు పాటించినట్టయితే ఇలా రవ్వ దోశ అనేది ఎక్కడ